పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత రోజు మనమందరం కూడా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి విజయాన్ని, శిలువ మీద ఆయన సాధించిన గొప్ప విజయాన్ని, ఆయన సాతానుని, పాపాన్ని, చీకటిని, మరణాన్ని ఓడించి తిరిగి లేచినటువంటి విధానాన్ని మనం అందరం కూడా ఆరాధిస్తూ ఎంతగానో మన హృదయాల్లో విజయోత్సవాన్ని నింపుకున్నాం, విజయుడైన మన యేసయ్య గురించి. అయితే ఆయన సాధించిన విజయం తర్వాత మనం ఏం చేయాలో, అసలు ఆ విజయానికి సంబంధించి ఆ విజయాన్ని మన జీవితాలకి ఎలా ఆపాదించుకోవాలో పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అందులో ఏమని ఉంటుందంటే, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే, ఇది ఫస్ట్. ఏంటంటే మనం నిజంగానే క్రీస్తుతో పాటు లేపబడ్డామా అంటే మనకు ఆ నిరీక్షణ ఉందా? నా పాపాలన్నీ యేసుక్రీస్తు కొట్టివేశారు, ఆయన సిలువలో ఒక విజయం సాధించి నా పక్షాన అది సాధించారు, కాబట్టి నేను కూడా క్రీస్తుతో పాటు లేచాను అన్న నిరీక్షణ ఉన్నవారికి నెక్స్ట్ సెంటెన్సెస్ ఉంటాయి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని స్టార్ట్ అవుతూ అది పైనున్న వాటినే వెతకండి. ఎందుకంటే క్రీస్తు అక్కడ దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నారు. మనము కూడా లేచిన వారమైతే యేసుక్రీస్తుతో పాటు పైనున్న వాటిని వెతకాలి అంటున్నారు. ఆ పైనున్నది ఏంటి అనేది మనకు తెలుసు. అయితే ఆ పైనున్నది దేవునితో పాటు నిత్య సహవాసము. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన కూర్చుని ఉన్నారు అని అక్కడ చెప్పబడింది. అంతేకాకుండా మీరు భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు, పరలోక సంబంధమైన వాటి మీద మాత్రమే మీ మనస్సును నిలుపుకోండి అని 2వ వచనం ఉంటుంది. అక్కడితో అదొక స్టెప్. మనము కూడా లేపబడిన వారమైతే పైకే చూడాలి, మన మనస్సు పైనే ఉండాలి, కింద వాటిని మనము ఏ విధంగా ఫోకస్ చేయకూడదని. మరి 3వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఎలాగంటే మీరు మృతి పొందిన వారు అంటే, ఇప్పుడు మనము మృతి పొందిన వాళ్ళము, మీరు మృతి పొందిన వారు కాబట్టి మీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నది. అంటే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారము అని నమ్మితే గనక పైకే చూడాలి. మన మనస్సు పై వాటి మీద ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ లేపబడ్డాం కాబట్టి ఇక్కడ మనము మృతి పొందాము. దేనికి మృతి పొందాము? పాపానికి మనం మృతి పొందాము, అపజయానికి మృతి పొందాము, మరణానికి మృతి పొందాము. ఈ లోకములో ఈ దేహాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన జీవము, ఇక్కడ మనకి జీవము లేదు అంటే ఈ లోకంలో కొనసాగటానికి దేహములో ఆరోగ్యము, ఇక్కడ ఉండాల్సిన ప్రాణము ఉంది, కానీ మన జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉందంట. ఎంత అద్భుతంగా ఉందో ఈ మాట చదువుతున్న కొద్దీ ఈ లోకంలో మనం సంపాదించినవి, మనం దాచుకునేవి, ఏదైతే మనం గర్వంగా భావిస్తామో, ఏ ఆస్తులనైతే మనం పెంచుకుంటామో, ఎవరినైతే ప్రేమిస్తామో, ఇవన్నీ ఆలోచిస్తామంటే, అయితే వీటన్నిటికీ మనం మృతి పొందామా, వీటితో మనకి ఏ సంబంధము లేదా అని ఆలోచిస్తుంటే కొంతమందికి దుఃఖం కలుగుతుంది. కానీ ఎవరికి కలుగుతుంది అంటే, నేను క్రీస్తుతో పాటు లేపబడ్డాను అనే నిశ్చయిత లేని వారికి ఈ లోకానికి నాకు సంబంధం లేదు అనుకుంటే దుఃఖం కలుగుతుంది. నేను కూడా లేపబడ్డాను కాబట్టి ఈ దేహము మట్టిలో కలిసేంత వరకు ఇక్కడ నా పనులు నేను దేహముతో నిర్వర్తించుకోవాలి, కానీ నా నిజమైన జీవము క్రీస్తుతో పాటు దేవునిలో దాచబడి ఉంది. మనము దీని గురించి ధ్యానించుకునేటప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తారు, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉంటే మీకు ఏమి కావాల్సినా అది మీకు అనుగ్రహించబడుతుందని. నా యందు మీరు అంటే నాలో మీరుండాలి, మీలో ఏముండాలంటే నా మాటలు. దీన్ని ఇక్కడ అన్వయించుకుంటే మన జీవము యేసుక్రీస్తులో దాచబడింది, యేసుక్రీస్తుతో పాటు దేవునిలో దాచబడింది. అంటే ఇప్పుడు మనలో ఉన్న దేవుని మాటలు క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడింది. అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ వాక్యాన్ని ఆలోచించడానికి. దీనినే మన కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, సర్వములో సర్వమై ఉన్న దేవుడు అంటారు. అన్నిట్లో అన్నీ ఆయనే. కాబట్టి మనలో ఉన్న క్రీస్తు మాటలు, ఆయనలో ఉన్న మనము, ఇదంతా కూడా దేవునిలో ఉందంట. ఎంత బాగుందో నిజంగా. ఇది అర్థమైతే దీనిని ధ్యానించుకుంటా ఉంటే దావీదు మహారాజు గారు చెప్పినట్టు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు చాలా తృప్తిగా ఉంది అని అనొచ్చు మనం. ఎందుకంటే ఈ సెంటెన్స్ కొంచెం ఇండైరెక్ట్గా ఉన్నా సరే దానిని ఆలోచిస్తున్న కొద్దీ ఇక్కడ మనము డిటాచ్ అయిపోవటము, దేవునికి అటాచ్ అవటం, భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా పరలోక సంబంధమైన వాటి మీదే మనము మనస్సు ఉంచుకోవాలి, అవే ధ్యానించాలి. ఎప్పటికైనా మనము మన జీవం అక్కడుంది కాబట్టి మనకిక్కడ ఒక నిరీక్షణ ఉంది, మనము లేపబడ్డాము కాబట్టి మనము దేవుని దగ్గరికి చేరుకున్నప్పుడు మన జీవము అప్పటిదాకా దాచుంచుతారు. ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో పాటు
మన జీవాన్ని ఆయనలో దాచుకుని ఉంచుతారు. అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఆయనతో పాటు మనము నిత్యము సహవాసం చేస్తాము. ఇది ఎంత గొప్ప సత్యం అంటే, దీనిని అర్థం చేసుకున్న వారు ఈ లోకము తమది కానట్టు, ఈ లోకములో అమితంగా అనుభవించకుండా ఉండునట్లు వాళ్ళు ఉండగలుగుతారు. అలా ఉన్నప్పుడు దీనికి ఒక అర్థం చేకూరుతుంది. అంతేకాకుండా మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు 6వ అధ్యాయంలో శిష్యులతో చెప్తూ ఒక మాట అంటారు. పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే, భూమిలో దాచబడిన ఒక ముత్యాన్ని పోలి ఉంది. ఒక పొలములో దాచబడిన ముత్యంలాగా ఉన్నప్పుడు ఒక వర్తకుడు దానిని కనుగొన్నప్పుడు సంతోషంతో తిరిగి వెళ్ళి తనకున్నదంతా అమ్మి దాన్ని కొనుక్కుంటాడు. అంటే ఈ లోకములో తనకున్నవన్నీ ఆస్తులను అమ్మేసి ఆ వెలగలిగిన ముత్యాన్ని ఎలా కొనుక్కున్నాడో, మనము కూడా ఈ లోకములో దేవుని నుంచి మనల్ని దూరపరిచేవన్నీ వదులుచుకొని మనకి ఇవ్వబడిన జీవము అక్కడుందని తెలుసుకొని ఆ జీవము కోసం మనము వేచి చూస్తూ ఆ జీవాన్ని అందుకోవాలని మనము అందులో ఆనందించగల వారమై ఉంటాము. అట్టి భాగ్యము మనందరికీ కలగాలని, ఆ జీవము అక్కడే ఉంది కాబట్టి మన కళ్ళు కూడా అక్కడే ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మనం ఉండకూడదు. ఎందుకంటే విజయుడైన మన యేసుక్రీస్తు వారిని నిన్నటి దినాన ఎంత సంతోషంగా ఆరాధించామో దానికి కొనసాగింపుగా ఇది వచ్చింది. కేవలం ఆరాధించటం, ఆనందించటం, ఒక పండగలాగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం మాత్రమే కాదు, ఈ లోకముతో మనము అమితంగా ఆనందించకుండా ఉండగలిగినట్లు ఉండాలి. అంతేకాకుండా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా మనం పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే మనకు అప్పుడు అర్థమవుద్ది, మన జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడినది. దానిని సంపాదించుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును అని దేవుడు చెప్పారు. కాబట్టి ఇక్కడ జయి జీవితం గడిపి అక్కడ మనం ఆ జీవాన్ని, జీవవృక్ష ఫలాన్ని అందుకోవడానికి మనల్ని అందరినీ సిద్ధపరచమని దేవునిని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన ఎంత అద్భుతంగా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. నాయన మేము పరమ గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని మీరు మా చేతుల్లో పెట్టారు ప్రవ్వ. ఇది ఒక గొప్ప ప్రేమలేఖ తండ్రి. మాకు కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి ప్రవ్వ. మేము ఎలా సంపాదించుకోవాలో కూడా దీనిలో మీరు రాసించారు ప్రవ్వ. నాయన క్రీస్తుతో పాటు మా జీవం నీలో దాచబడి ఉందంటే దానిని సంపాదించుకోవడానికి ఈ లోకములో అన్నిటికీ మేము మృతి పొందిన వారమయ్యి నీ కుమారుడని క్రీస్తుతో పాటు లేపబడ్డాము అన్న నిశ్చయత మాకు కలగాలి ప్రవ్వ. అప్పుడు మా జీవాన్ని మేము తిరిగి పొందటానికి పరలోక సంబంధమైన వాటి మీదే మేము మనసు పెట్టుకుంటాము. అటువంటి మనస్సు నాకు మాకందరికి కలుగు చేయమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.